ఆడబట్టే కదా అందరం సంతోషంగా కలుసుందామని మనల్ని హవేలి పిలిచింది. మనల్ని కాదు, తన్యని సంధ్యని కూడా హవేలికి రమ్మంది. సందీప్, రేపు మీకు గుడ్ న్యూస్ చెప్తాను. ఎగిరి గంతేస్తారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోస్త్య కర్మణి. కర్తవ్య కర్మం నాచరించుటయందే నీకధికారము కలదు. ఎన్నింటికి దాని ఫలములయందు లేదు. చెప్పిందంతా గుర్తుంది కదా? నాకిచ్చిన మాట మర్చిపోకండి ప్లీజ్. రాజావారు వస్తారనే అనుకున్నాను. నా మీద ప్రేమతో కాదు, అక్క మీదున్న గౌరవంతో. నాకీ అదృష్టం చాలు. ఇంతకు మించి కోరుకునే హక్కు కూడా నాకు లేదు. ఓ గడ్డి పువ్వుకి దేవుడి పాదాల దగ్గర కొద్దిసేపైనా ఉండగలిగే భాగ్యం దొరికింది అంటే అంతకు మించి దాని జన్మకేం కావాలి? దీవించరా రాజావారు. అష్టైశ్వర్య సిద్ధి ప్రాప్తిరస్తు అని దీవించమని అడగను. దీర్ఘ సుమంగళీ భవాని దీవించండి.
దీర్ఘ సుమంగళీ భవ. రండి రాజావారు, కూర్చోండి. అక్కడ నా ప్లేస్ ఇదే. నేనుండాల్సింది ఇక్కడే. అది మర్చిపోయి ప్రవర్తించడం వల్లే ఇన్ని అనర్థాలు. రాజావారు, మీరా డాక్యుమెంట్స్ మీద సైన్ చేయకపోతే మీ వారసుణ్ణి చంపి నేను చచ్చిపోతాను. గుడ్ బై ముసలాడా. ఇదిగో, ఇంకా ఇవే మన ఆఖరి చూపులు. వేలి వదిలి వెళ్ళిపోతుంటే మా ప్రాణాన్ని వదిలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కన్నీళ్లతో పాదాభిషేకం చేసినా నా పాపాలు తీరవు. క్షమించమని అడిగే అర్హత కూడా లేనిదాన్ని. ఎందుకు నా మెడలో తాళి కట్టారు రాజావారు? ఎందుకు నా బ్లాక్మెయిల్కి లొంగారు? ఎందుకు నన్ను భరించారు? ఎందుకు మీ జీవితాన్ని నాశనం చేసుకున్నారు? ఎందుకు నరకాన్ని అనుభవించారు? నన్ను చంపి అవతల పారేయాల్సింది. తప్పు మీది రాజావారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పనిష్మే, శిక్షించండి. ఏమీ రాజావారు. ఆలోచించకండి రాజావారు. ఇలా ఆలోచిస్తూ కూర్చోబట్టే ఏకు మేకయ్యాను. ఈ హవేలిని శనిలా పట్టుకుని సర్వనాశనం చేశాను. ఐఎమ్ ది కల్ప్రిట్. నే దోషిని. పచ్చటి సంసారంలో చిచ్చు పెట్టిన కిరాతకురాల్ని. దేవుడు నాకు అన్యాయం చేశాడన్న కోపంలో, నన్ను ఏడిపించిన సమాజం మీద పగ తీర్చుకోవాలన్న ఆవేశంలో గుండెని రాయిగా మార్చుకున్నాను. మనసులో మంచితనాన్ని చంపేశాను. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని సమాజం మీద యుద్ధం మొదలుపెట్టాను. మీ హోదాని, మీ పరువుని, మీ ఆస్తిని, మీ సంతోషాన్ని లాగేసుకున్నాను. కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. యుద్ధంలో గెలుస్తున్నాను అని మురిసిపోతున్నానే గాని జీవితంలో పతనమవుతున్నాననే విషయం తెలుసుకోలేకపోయాను. కళ్ళు తెరిచేసరికి చేతులు కాలిపోయాయి. లోకంలో ఒంటరిగా అనాథలా మిగిలిపోయాను. అంధకారంలో ఉండిపోయాను. ఎంతో మందిని కన్నీళ్లు పెట్టించాను. చివరికి నా కన్నీళ్లు తుడిచే తోడు లేకుండా చేసుకున్నాను. నా గెలుపు చూసి సంతోషపడేవాళ్లు లేకుండా చేసుకున్నాను. ఎవరి కోసం ఈ యుద్ధం చేశాను తెలియని అయోమయంలో ఉండిపోయాను. మత్తు దిగి తప్పు తెలుసుకునే సమయానికి మిగిలింది ఏంటో తెలుసా రాజావారు? నా ఒంటి నిండా గాయాలు,
నా మనసు నిండా బాధలు. ఒక జీవశవంగా మిగిలిపోయాను. ఎడారిలో ఉన్నాను అని తెలుసుకున్నాను. పోగొట్టుకున్న ఆత్మీయతలు, అనుబంధాలు తిరిగి సంపాదించుకుంటే తప్ప నా దప్పిక తీరదు, నా జీవితానికి అర్థం లేదు అని తెలుసుకున్నాను. రాజావారు సిగ్గు విడిచి జోలపట్టి మీ అందరి ముందుకి వచ్చాను. ఆపేక్షల్ని భిక్షగా అడిగాను. మీ అందరి మధ్యలో మీ మనిషిగా మీతో కలిసుంటాను. దయచేసి అనుమతినివ్వండి ప్లీజ్. రాజావారు, ఇది నాటకం కాదు. ఈ కన్నీళ్లు కళ్ళ నుండి కాదు, నా గుండె లోతుల్లోంచి వస్తున్నాయి. చేసిన తప్పులకి నేనెంత క్షోభపడుతున్నాను, ఎంత కుమిలిపోతున్నాను ఏ ఒక్క కన్నీటి చుక్కనడిగినా చెప్తాయి. రాజావారు, మనిషిగా మారిన ఈ రాక్షసిని క్షమించలేరా? ఈ దీనురాల్ని ప్రేమగా హక్కును చేర్చుకోలేరా? మీ భార్యగా అంగీకరించలేరా? మీ పక్కన నిలబడే అదృష్టాన్ని ప్రసాదించలేరా? రాజావారు, అంతఃపురం 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 రాజసములికి రాజనివాసం అందం చందం అతిశయములికి రాణివాసం లోకానికి అద్భుత సౌధం కాలానికి అందని మల్మం వెలుగుల్లో మెరిసే నిలయం మనసుల్లో జరిగే ప్రళయం అంతఃపురం ఇది అంతఃపురం అంతఃపురం రాజావారు, కాలం ఇలా ఆగిపోతే బాగుండు కదా. నేనిలాగే ఉండిపోవచ్చు. నేను కోరుకున్న 24 గంటలు గడిచిపోతే నేనెవరో మీరెవరు అంతే కదా. రాజావారు, ప్రస్తుతం మీరు నన్ను భార్యగా అంగీకరించారు. నేనిప్పుడు మీ భార్య హోదాలో ఉన్నాను కదా.
అనకూడదు, కుదరదు అనకూడదు. ఒప్పుకొని తీరాల్సిందే. సరేనా? సరేనా? నా కండిషన్ అయితే అదే. అక్క చెప్పలేదా? నాకిచ్చిన మాట మర్చిపోకండి. ఏం కావాలో అడగండి. రాజావారు, నాకు కూడా వేణు ప్లే చేయడం వచ్చు. మీకిష్టమైన కీర్తన మీ ముందు ప్లే చేయాలనుంది. ఒప్పుకుంటారు కదూ? అలాగే. రాజావారు, మొదలు పెట్టనా? అద్భుతంగా ప్లే చేశారు. వెల్ డన్. అంతేనా? పొగడ్తలేనా? గిఫ్ట్ ఏమీ లేదా? ఏంటి ఆలోచిస్తున్నారు? అలా అందిస్తే ఎలా? మెడలో వేయాల్సిన డ్యూటీ కూడా మీదే. తప్పదు, తప్పించుకోలేరు. మీ భార్య హోదాలో అడుగుతున్నాను. తాళి కట్టించుకున్న అనుభూతి కలుగుతోంది. రాజావారు, మీకోసం నేను వీణ ప్లే చేశాను. మరి నాకోసం మీరొకటి చెయ్యాలి.
రాజావారు మంచినీళ్ళు తాగండి. ఎవరైనా తలుచుకుంటేనే ఎక్కిళ్ళొస్తాయి. అక్క తలుచుకుంటోంది. మనిద్దరం ఇక్కడ ఏం చేస్తున్నావా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి అసూయ కామన్, నాకు కూడా ఉంటుంది. ఆ, మీరేదో అడిగారు, అవును, అడిగాను. చెప్పండి. వెయ్యాల్సింది అక్క బొమ్మ కాదు, నా బొమ్మ.